హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తోటకూర ఆవు పులుసు చెప్తున్నానండి. ఇది పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. దీనికి కావాల్సింది నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తాలింపుకి కావాల్సింది ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ దాకా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, చీలికలుగా కట్ చేసుకున్నాను, చింతపండు చిన్న లెమన్ సైజ్ అంతా నానబెట్టి ఉంచుకున్నాను, వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ అండి, ఇది 1.5 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. తోటకూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక 2 పొంగులు ఉడికినట్టుగా బాయిల్ చేసుకుంటే మీకు తొందరగా కూర రెడీ అవుతుంది. ఉప్పు సరిపడేంత, ఆయిల్ సరిపడేంత. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, దాంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసి నువ్వులు, ఆవాలు, బియ్యం ఇవన్నిటిని ఒక అరగంట సేపు నాననివ్వాలండి. ఈ విధంగా నానబెట్టుకొని 1/2 అవర్ తర్వాత ఇది మిక్సీ జార్లో పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు దీంట్లో నానబెట్టలేదు, మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ మిరపకాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న బియ్యం, నువ్వులు, ఆవాలు గ్రైండ్ చేశానండి. ఇప్పుడు అది మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చేదు అనేది రాదండి. పేస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం వరిపిండిని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వరిపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిక్క పేస్ట్ లాగా, మరీ చిక్కగా కాదు, మీడియం కన్సిస్టెన్సీలో చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తోటకూర ఉడికిపోయింది. ఇప్పుడు అది నేను వాటర్ పారబోసుకొని వడగట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక కడాయి అది ఒక వెసలు తీసుకొని ఆ వెసల్లో ఆవాలు, నూనె వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చి మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు వేసుకున్నాను. ఈ తాలింపు బాగా వేగాక తోటకూరని వేసుకుందాం. తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం తోటకూర వేసుకొని ఒక 5 మినిట్స్ లాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, తోటకూర వేసుకున్నాను, దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ కూర నేను ఇవాళ ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నానండి. ఇంకొకసారి వెల్లుల్లి వేసుకొని చేసుకునే కూర కూడా మీకు రెసిపీ పెడతాను. దాకా వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పిండి, దాంట్లో ఉన్న వాటర్ని దీంట్లో వేస్తున్నాను. అలాగే 1/2 గ్లాస్ వాటర్ దాకా దీంట్లో వేసి మూత పెట్టి ఇది 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాం. వాటర్ కూడా కొంచెం పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా తోటకూరని 10 నిమిషాల దాకా ఉడికించుకున్నాను. ఇప్పుడు మనం వరిపిండిలో నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది దీంట్లో వేస్తున్నాను. ఇది కొద్దిగా చిక్కబడేదాకా అది వరిపిండిని వేసి ఉడికించుకోవాలి. చూడండి, దీంట్లో వరిపిండిని వేసేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాం. ముందు వరిపిండిని ఇలా వేసుకుంటే కూర అనేది టేస్ట్గా వస్తుందండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకుంటాను మీ స్లో ఫ్లేమ్లో. వేయడం వల్ల కొంచెం చిక్కగా అవుతుంది, చూసుకోండి. మరీ చిక్కగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, నువ్వులు, ఎండుమిర్చి పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నాను. ఈ పేస్ట్ అంతా వేసేసి ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చిక్కగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు చిక్కగా ఇష్టం ఉంటే వాటర్ వేయకుండా ఊరుకోవచ్చు.
చూడండి, ఉప్పు అన్నీ వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంతో ఈ కర్రీ సర్వ్ చేసుకొని ఆ కర్రీ మీద లైట్గా ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఊరబెట్టిన ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయతో నంచుకుంటే చాలా బాగుంటుంది. ఉసిరికాయలు లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు మీకు వేడి వేడి అన్నంతో నేను సర్వ్ చేసుకొని మీకు చూపిస్తా. వేడి వేడి అన్నంతో దానిపైన నూనె వేసుకొని ఈ కర్రీ వేసుకొని ఉసిరికాయ నంచుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే భలే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.